పదారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. మనుజరు పదారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం, ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. మనుజరు పదారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. పాపాల జోగాడు మనుజులను విముక్తులను చేయును జనించిన బాలును. లోకాన పాపాల జోగాడు మనుజులను విముక్తులను చేయును జన్మించిన బాలును. మరియమ్మ తనయునిగా ఏతించిన దేవునికి, మరియమ్మ తనయునిగా ఏతించిన దేవునికి పాడెదము స్తుతి గీతము జోజోల యేసును. పాడెదము స్తుతి గీతము జోజోల యేసు. మనుజరు పదారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. మనుజరు పదారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. శ్రీకాకుళం మేత్రాసనం, రాజ్యం విచారణ, గడిముడిరాం గ్రామం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ముడిదాన సుజానమ్మ రిటైర్డ్ టీచర్, కీర్తిశేషులు ముడిదాన సంజీవి మాస్టర్ ఆత్మకు నిత్య విశ్రాంతి, ముడిదాన రమేష్, సురేష్, కిషోర్, జ్యోతిల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి ముడిదాన సుజానమ్మ రిటైర్డ్ టీచర్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ, కాంపల్లి జయ ఫ్రాన్సిస్ మరియు నళిని శోభ, కాంపల్లి శౌరయ్య మరియు మల్లవరపు ఫ్రాన్సిస్ కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు కె చిన్నయ్య బాబు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మారియో జోసెఫ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం దమ్మాయిగూడ విచారణ, మాదిరి డేవిడ్ పాల్ కుటుంబంలో దేవుడు ఈ సంవత్సరం అంతా కాచి కాపాడినందులకు కృతజ్ఞతలు మరియు కుటుంబం అంతటికి మంచి ఆరోగ్యం, వారు చేస్తున్న పనులలో ప్రయాణములలో దేవుడు కాపుదల ఉండాలని, వారి తలంపులు నెరవేరాలని మరియు రాబో సంవత్సరంలో దేవుని కాపుదల ఉండాలని డేవిడ్ పాల్, రీటా వరలక్ష్మి, పావన కుమార్, సునీత, ప్రిన్స్ బాబు, ప్రదీప్, సెలాస్టియన్, శ్రావ్య సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న మెరుగుమళ్ళ వివేక్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా, పుత్ర,
పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మిత్రులారా, క్రీస్తు జయంతి మహోత్సవానికి ఆయత్తమవుతూ ప్రత్యేకమైనటువంటి నవదన ప్రార్థనలను, దివ్య పూజలను సమర్పిస్తున్న ఈ సందర్భంలో ఈనాటి నవదిన దివ్య పూజా బలిలో యోసేపు గారు ఏ విధంగా క్రీస్తు జన్మకు ఆయత్తమయ్యాడు, ఆ జోజప్ప గారి యొక్క ఆదర్శం మన యొక్క పండుగ యొక్క ఆయత్తంలో ఎలా మనకు సహాయం చేస్తుంది అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. జోజప్ప గారు క్రీస్తు ప్రభు యొక్క పాలక తండ్రిగా ఆయన ఎన్నో విధాలుగా మనకు సుమాతృకను చూపిస్తూ ఉన్నాడు. ఆయన జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన ఏ విధంగా క్రీస్తు యొక్క జన్మానికి ఆయత్తమయ్యాడో మనం గమనించినప్పుడు మనం ఏ విధంగా ఈ మహోత్సవానికి సిద్ధం కావాలో మనం చాలా పాఠాలను నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ఈ దివ్య పూజలో పునీత జోజప్ప గారి యొక్క ఆదర్శాన్ని ప్రత్యేకంగా ధ్యానిస్తూ ఆయన యొక్క ప్రత్యేకమైన ప్రార్థన ద్వారా మనందరం క్రీస్తు యొక్క జన్మానికి, ఆయన మహోత్సవానికి సరి అయిన విధంగా ఆయత్తం అవటానికి ఆ యొక్క ప్రభు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మాటలకందని నీ వాక్కును పరలోకపు దూత నుండి నిష్కలంక కన్య అయిన మరియమాత ఆలకించెను. పవిత్రాత్మ తేజస్సుతో పరిపూర్ణురాలై తద్వారా ఆమె దేవుని నివాసముగా మారెను. ఆ మరియమాత ఆదర్శమును అనుసరించి మేము కూడా నీ చిత్తమును ఉపయుక్తముగా జీవింప నీ కృపను అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించేడు మా ప్రభువును, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఒక కన్య గర్భము ధరించెను. మొదటి పట్నము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనం వరకు. ప్రభువు మరలా ఆహాసుతో ఈ క్రింది సందేశంను వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీకు ఇష్టము వచ్చిన సంకేతంను కోరుకొనుము. ఆ సూచనను పాతాళము కింద నుండి అయినను లేక ఆకాశము పైన నుండి అయినను చూపమని ప్రభువును అడుగుకొనవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అని అనెను. అంతట యెషయా ఇట్లనెను, దావీదు వంశజులారా వినుడు. మీ ప్రజలను విసిగించుట చాలదు కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు. ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. మీ ప్రత్యుత్తరము. ప్రభువును లోనికి రానిండు, ప్రభువును లోనికి రానిండు, మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే.
భూమియు దాని మీదనున్న సమస్త వస్తువులను ప్రభువే. ప్రపంచమును దాని యందు వసించు ప్రాణులెల్లను ప్రభువునకు చెందినవే. ఆయన భూమిని సముద్రముల మీద నిర్మించెను, అంతఃప్రవాహముల మీద స్థిరముగా నెలకొల్పెను. మీ ప్రత్యుత్తరము ప్రభువుని లోనికి రానిండు. ప్రభువును లోనికి రానిండు. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. ప్రభువు పర్వతములెక్కుటకు అర్హుడెవడు? అతని పవిత్ర స్థలమును అడుగుటకు యోగ్యుడెవడు? నిర్దోషమైన చేతులు కలవాడు, పవిత్రమైన హృదయము కలవాడు, విగ్రహములను ఆరాధింపనివాడు, వ్యర్థ క్రియలపై మనస్సు పెట్టనివాడు, అబద్ధ ప్రమాణములు చేయనివాడు ఎవడో అతడే యోగ్యుడు. మీ ప్రత్యుత్తరము ప్రభువుని లోనికి రానిండు. ప్రభువును లోనికి రానిండు. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. అతడు ప్రభువు నుండి దీవెనలు బడియును. అతని రక్షకుడైన దేవుడు అతని నీతిమంతునిగా గణించెను. ప్రభువును వెతుకుకొనుచు వచ్చేటివారు, యాకోబు దేవుని సన్నిధిలో వచ్చేటివారు ఇట్టివారే. మీ ప్రత్యుత్తరము ప్రభువుని లోనికి రానిండు. ప్రభువును లోనికి రానిండు. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాకు ఆనందమానందము. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాకు ఆనందమానందము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము 26వ వచనము నుండి 38వ వచనము వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము. ఆమెకు వయస్సు మళ్ళినది కదా,
గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఎలయన దేవునికి అసాధ్యమైనది ఏదియనూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజ ఆరంభంలో చెప్పినట్లుగా ఈ క్రీస్తు జయంతి మహోత్సవానికి ఆయత్తమవుతున్న ఈ నవదిన దివ్య పూజా బలుల్లో ఈరోజు మనం ప్రత్యేకంగా పునీత జోజప్ప గారిని స్మరిస్తూ ఉన్నాం. జోజప్ప గారి యొక్క ఆయత్తాన్ని మన యొక్క ఆయత్తానికి ఆదర్శంగా ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. క్రిస్మస్ పండుగ అనగానే చాలామంది క్రిస్మస్ పండుగకు స్కిట్లు తయారు చేస్తూ ఉంటారు. చిన్న చిన్న నాటికలు స్కూళ్ళల్లో విచారణలో ప్రదర్శిస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక విచారణలో కూడా ఈ యొక్క క్రిస్మస్ పండుగకు ముందు కొన్ని రోజుల ముందుగా ఆ యొక్క విచారణలో సెమీ క్రిస్మస్ మహోత్సవాలలో నాటికను ప్రదర్శించడానికి ఆయత్తమవుతున్నారు. అయితే వాళ్ళందరూ కూడా ఆ యొక్క నాటికలో, క్రిస్మస్ నాటికలో ఉన్నటువంటి వేరు వేరు పాత్రలకు వ్యక్తులను ఎన్నుకుంటూ ఉన్నారు. కనుక ముందుగా మరియమ్మ గారికి ఎవరని చెప్పి ఎన్నుకున్నారు, హెరోదు మహారాజుకి ఎవరని ఎన్నుకున్నారు, ఈ విధంగా గొల్లలని జ్ఞానులని అందరినీ కూడా ఎన్నుకున్నారు. అన్ని పాత్రలు అయిపోయిన తర్వాత చిట్ట చివరిగా జోజప్ప గారి పాత్ర కోసం చూశారు. అంటే జోజప్ప గారి యొక్క పాత్ర దీనిలో అంత ప్రముఖం కాదనే ఆలోచన ప్రజల్లో అందరికీ ఉంటుంది. ఆయన్ని చిట్ట చివరిగా ఎన్నుకోవటమే కాదు, ఆ నాటిక అంతా కూడా ప్రదర్శించినప్పుడు ఆ క్రిస్మస్ నాటిక మొత్తంలో కూడా జోజప్ప గారికి ఒక డైలాగ్ కూడా లేదు. ఆయన మొదటి నుంచి చివరి వరకు నిశ్శబ్దంగా ఆయన నటించాడే తప్ప ఆయన నోటమ్మట ఒక మాట కూడా, ఒక డైలాగ్ కూడా నాటికల్లో లేదు. అందుకే ఏమీ డైలాగులు లేవు కనుక ఆయన ఊరికి అలా ఉండటం కనుక ఎవరైనా పర్వాలేదనే భావంతో ఆ యొక్క క్యారెక్టర్కి చిట్ట చివరి ఎవరో ఒకరిని ఎన్నుకోవటం జరిగింది. క్రీస్తు జన్మం యొక్క సంఘటనలను, ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు నిజంగానే జోజప్ప గారు ఎటువంటి మాటలు మాట్లాడిన వాడిగా ఉన్నాడు. సువిశేషంలో కూడా మనం చూసినప్పుడు జోజప్ప గారి యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఎక్కడా కూడా నోరెత్తి మాట్లాడినట్లుగా మనకు కనబడదు. దేవదూత ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు కూడా మిగతా వాళ్ళలాగా, మరియమ్మ గారిలాగా, జకరయ్య గారిలాగా ఆ దేవదూతకు ప్రతిస్పందిస్తూ మాట్లాడినట్లుగా మనం ఎక్కడా కూడా దాఖలాలు చూడటం లేదు. బహుశా జోజప్ప గారి యొక్క గొప్పతనం దీనిలోనే దాగుందేమో. ఆయన నిశ్శబ్దంగా తన యొక్క పనిని చేసేవాడు. ఆయన చేసిన పని, ఆయన చూపిన విశ్వాసం, ఆయన నీతి, ఆయన యొక్క విధేయత, ఆయన యొక్క వినయమే ఆయన మాటలుగా, సందేశంగా ఉంది. ప్రియమిత్రులారా, క్రీస్తు జన్మ యొక్క మహోత్సవానికి ఆయత్తమవుతున్న మనం ఏ విధంగా మనం ఈ పండుగకు సిద్ధం కావాలి అని ఆలోచించే సమయంలో జోజప్ప గారి యొక్క నిశ్శబ్ద స్వభావం మనందరికీ ఒక మాతృకగా ఉంది. ఈనాటి ప్రపంచం శబ్దాలతో నిండినటువంటి ప్రపంచం. రోడ్డు మీద వెళ్ళినా శబ్దాలు, స్కూల్కి వెళ్ళినా శబ్దాలు, కాలేజీకి వెళ్ళినా శబ్దాలు, ఎక్కడికి వెళ్ళినా శబ్దాలు. చివరికి మన సొంత ఇంట్లో కూర్చున్నా మన చెవులు మారుమోగేటువంటి శబ్దాలు. టీవీ నుంచి శబ్దాలు, మొబైల్ ఫోన్ నుంచి శబ్దాలు, అందరూ కూడా మాట్లాడుకోవటం, గుసగుసలు, అన్నీ కూడా శబ్దాలతో నిండినటువంటి ప్రపంచంతో మనం జీవిస్తూ ఉన్నాం. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా రణగొణ ధ్వనులతో, ఎన్నో శబ్దాలతో నిండి ఉన్నటువంటి ప్రపంచం. ఆ విధంగా
శబ్ద విప్లవ ప్రపంచంలో జీవిస్తున్నటువంటి మనం ఇటువంటి శబ్దాలతో నిండినటువంటి నేపథ్యంలో పరిస్థితిలో ఉన్న మనం క్రీస్తు యొక్క రాకడకు, క్రీస్తు జన్మదినానికి ఎలా మనం ఆయత్తం కావాలి అని ఆలోచించినప్పుడు జోజప్ప గారు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ శబ్దాల నుంచి కొంచెం దూరంగా జరగమని, ఆ రణగొణ ధ్వనుల నుంచి, ఎన్నో రకాలైనటువంటి అనుదిన శబ్దాల నుంచి కొంచెం దూరంగా జరిగి దేవుని యొక్క స్వరాన్ని ఆలకించమని మనలందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. మనం శబ్దాలతో నిండి ఉంటే దేవుని స్వరాన్ని ఆలకించలే. మనం నిశ్శబ్దతను పాటించకుండా ఉంటే దైవ స్వరాన్ని ఆలకించటం కష్టమవుతుంది. అందుకే క్రీస్తు యొక్క జన్మానికి ఆయత్తమవుతున్న మనం కొంచెం మనం వాడేటువంటి సెల్ ఫోన్ను తక్కువగా వాడే ప్రయత్నాన్ని చేయాలి. మనం చూసేటువంటి యూట్యూబ్లో లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి రీల్స్, డిజిటల్ మీడియా అంతా కూడా ఈ రానున్నటువంటి రోజుల్లో క్రిస్మస్ పండుగకు ఆయత్తం అవటానికి దేవుని యొక్క స్వరాన్ని, ఎంతో మృదువైన స్వరాన్ని ఆలకించటానికి ఈ శబ్దాల నుంచి మన జీవితాన్ని కొంచెం దూరంగా జరుపుకునే ప్రయత్నాన్ని చేయాలి. అప్పుడే జోజప్ప గారిలాగా మనం కూడా ఆ యొక్క దైవ స్వరాన్ని ఆలకిస్తూ మనలను మనం దేవుని యొక్క రాకడకు సిద్ధం చేసుకునే అవకాశం వస్తుంది. ఎప్పుడైతే ఈ శబ్దాల నుంచి దూరంగా వెళ్తామో దైవ స్వరాన్ని మనం ఆలకిస్తాం. ఎప్పుడైతే ఈ శబ్దాల నుంచి మనం దూరంగా వెళతామో మన చుట్టూ ఉన్న వారి యొక్క వేదనను మనం ఆలకిస్తాం. జోజప్ప గారు ఆయన ఈ శబ్దాల నుంచి దూరంగా వెళ్ళి నిశ్శబ్దతలో ఉన్నాడు, ధ్యానంలో ఉన్నాడు కనుకే దేవుని స్వరాన్ని ఆలకించాడు. అదేవిధంగా మరియ తల్లి యొక్క స్వరాన్ని ఆలకించాడు. ఏ విధంగా వారి యొక్క వేదనను, బాధను, వారి యొక్క భయాన్ని, ఆందోళనను వినాలి, దాన్ని ఆలకించాలి అనే ప్రయత్నాన్ని ఆయన చేశాడు. మనం కూడా ఈ క్రిస్మస్కు ఆయత్తమవుతున్న సమయంలో మొట్టమొదటిగా ఈ శబ్దాల నుంచి దూరమై దేవుని స్వరాన్ని ఆలకించే ప్రయత్నాన్ని చేయాలి. దైవ స్వరాన్ని ఆలకించే ప్రయత్నం చేసినప్పుడు మన చుట్టూ ఉన్న వారి యొక్క స్వరాలను, బాధలతో, ఇబ్బందులతో, ఇక్కట్లతో వారు చేసే కేకలను, మనవులను మనం ఆలకించటానికి అవకాశం వస్తుంది. అది సరి అయినటువంటి ఆయత్తం అవుతుంది. రెండవదిగా జోజప్ప గారు ఈ క్రిస్మస్ యొక్క నేపథ్యంలో ఆయన చేసేది మనం చూసినప్పుడు ఆయన ఒక నిశ్శబ్ద ఆరాధకుడిగా ఉన్నాడు. ఆయన ఆ పాలక తండ్రిగా మరియమ్మ గారికి దగ్గరగా ఉన్నాడు. మరియమ్మ గారిని ఆలనా పాలనా చూసుకున్నాడు. మరియమ్మ గారిని ఎంతో కష్టపడి ఆ యొక్క జనాభా లెక్కలకై బెత్లెహేముకు తీసుకెళ్ళాడు. అదేవిధంగా ప్రసవకాలం వచ్చినప్పుడు మరియమ్మ గారికి అనుకూలమైనటువంటి స్థలాన్ని సమకూర్చి ఆయన నిత్యము కూడా ఆ మరియ తల్లికి అతి సమీపంగా ఉన్నాడు. మరియ తల్లికి సమీపంగా ఉండటం అంటే మరియ తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క రక్షకునికి దగ్గరగా ఉండటం. మరియ తల్లి దైవ మందస్సంగా ఉంది. మరియ తల్లి యొక్క గర్భం ఒక దేవాలయంగా ఉంది. జోజప్ప గారు ఆ దివ్య మందస్సానికి, దేవాలయమైనటువంటి ఆ దైవ సన్నిధికి ఎంతో దగ్గరగా ఉంటూ, ఎంతో గౌరవంతో, మర్యాదతో, ప్రేమతో ఆ యొక్క క్రీస్తు ప్రభుని ఆరాధించే ప్రయత్నాన్ని చేశాడు. ఒక పునీతుడు పీటర్ జూలియన్ ఐమార్డ్ అనేటువంటి పునీతుడు జోజప్ప గారి గురించి అంటూ ఉన్నాడు. జోజప్ప గారు ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి ఆరాధికుడు. దివ్య సప్రసాదాన్ని, దివ్య మందస్సాన్ని ఆరాధించినటువంటి మనుషులలో మొట్టమొదటి వాడు జోజప్ప గారు అని. ఎందుకంటే ఆ యొక్క తల్లి గర్భంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభుని ఎంతో భక్తితో, ప్రేమతో ఆరాధించిన వాడు జోజప్ప గారు. క్రిస్మస్ పండుగకు ఆయత్తమవుతున్నట్టు మనం చేయవలసిన ఒక ముఖ్యమైన ఆయత్తం ఇది. దేవుని స్వరాన్ని ఆలకించే మనం దేవుణ్ణి కూడా ఆరాధించే ప్రయత్నాన్ని చేయాలి.
దేవుడు ఎంతో మహోన్నతంగా మన మధ్యకు వస్తూ ఉన్నాడు. ఆయన మనుష్య అవతారాన్ని పొందుతూ ఉన్నాడు. ఇది ఎంతో గొప్ప విషయం, ఎంతో మహోన్నతమైనటువంటి కార్యం. దాన్ని చూసి మనం దేవుని ఎడల నిత్యమైనటువంటి ఆరాధనలో లీనం కావాలి. మనం సమయాన్ని కూర్చుకొని ఈ రానున్న రోజుల్లో దేవాలయానికి వెళ్ళాలి. జోజప్ప గారిలాగా దేవునికి దగ్గరగా వెళ్ళే ప్రయత్నాన్ని చేయాలి. మన గ్రామంలో, మన విచారంలో ఉన్నటువంటి దేవాలయానికి తరచుగా ఈ రోజుల్లో వెళ్ళి కొద్దిసేపైనా ఆ దేవాలయంలో దివ్య మందస్సం ముందు కూర్చొని ఆ దేవుణ్ణి ఆరాధించే ప్రయత్నాన్ని చేయాలి. జోజప్ప గారిలాగా ప్రేమతో, భక్తితో, గౌరవంతో ఆ దివ్య మందస్సంలో దాగి ఉన్నటువంటి ఆ దివ్యసప్రసాద రూపుణ్ణి, మనుష్యావతారుణ్ణి మనం ఆరాధించే ప్రయత్నాన్ని చేయాలి. ఆ విధంగా మన జీవితాలను జోజప్ప గారిలాగా దేవునికి, దైవ కుమారునికి దగ్గరగా ఉంచుకొని సరి అయినటువంటి విధానంలో ఆ దేవుణ్ణి మనం మన జీవితాల్లో పొందేటువంటి అవకాశం వస్తుంది. కనుక ప్రియమిత్రులారా, జోజప్ప గారి యొక్క ఆదర్శాన్ని ఈ రానున్న రోజుల్లో గమనించి ఆయన ఆదర్శాన్ని తీసుకొని, ఆయన సుమాతృకను తీసుకొని ఆయనకులాగా మనం క్రీస్తు యొక్క జన్మానికి ఆయత్తమయ్యే ప్రయత్నాన్ని చేద్దాం. మన రణగొన ధ్వనుల నుంచి కొంచెం దూరంగా జరిగి దైవ స్వరాన్ని, మన చుట్టూ ఉన్న పేద సాధల యొక్క స్వరాలను, ఇబ్బందుల్లో, ఇక్కట్లలో, నిరాశ నిస్పృహలో ఉన్న వారి యొక్క స్వరాలను ఆలకించే ప్రయత్నాన్ని చేద్దాం. అదేవిధముగా మనం ప్రతిరోజు కొంత సమయాన్నైనా దైవారాధనలో మనం గడిపేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఆ విధంగా జోజప్ప గారి వలె మనలను మనం ఈ పండుగకు ఆయత్తం చేసుకుందాం. వెలసిన మహదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి, హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపం ప్రేమాంజలి, ప్రేమాంజలి. మహి వెలసిన మహదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి, హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపం ప్రేమాంజలి, ప్రేమాంజలి. అందుకో స్వీకరా, ఆదుకో శుభకరా. అందుకో స్వీకరా, ఆదుకో శుభకరా. మహివలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరం హృదయాంజలి, హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపం ప్రేమాంజలి, ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని ఏకైక బలి నిమిత్తము మేము తెచ్చిన ఈ అర్పణములను కరుణతో వీక్షింపమని ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనట ద్వారా మేము విశ్వాసములో కాంక్షించు మోక్ష భాగ్యము మాకు లభించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియచేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్త యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నలమయుండుట అతడు గాంచునుగాక. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసునులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకము ఈ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. భూనామమునా వెంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించియున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు వసగుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభదానమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ వరముతో నీవు నూతనీకరించు వారికి దివ్యమైన నీ భద్రతను కల్పింపుము. నీ పరమ రహస్యమునందు ఆనందించువారు నిజమైన శాంతిని అనుభవించి సంతోషించినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి నవదిన 5వ రోజు దివ్య బలి పూజను సమర్పించినటువంటి రెవరెండ్ ఫాదర్ వల్లే విజయ జోజ్బాబు గారు సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ హైదరాబాద్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ దివ్య బలి పూజను తమ యొక్క గీతాలాపన ద్వారా నడిపించినటువంటి సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ బ్రదర్స్కి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. లాలిజో లాలిజో చిన్నారి యేసుకు లాలిజో, లాలిజో లాలిజో చిన్నారి యేసుకు లాలిజో. ముద్దులొలికే బాలుడు లోకాన నేలేరా రాజు, ముద్దులొలికే బాలుడు లోకాన నేలేరా రాజు. నిన్ను నన్ను రక్షించే గొప్ప దేవుడు, నిన్ను నన్ను రక్షించే గొప్ప దేవుడు. లాలిజో లాలిజో చిన్నారి యేసుకు లాలిజో, లాలిజో లాలిజో చిన్నారి యేసుకు లాలిజో. ఊరునిలవోలే సమయములోన వరమేసుతుడు ఉదయించే భువిలో. మరియమ్మ ఒడిలో పవలించే యేసు, పశువుల పాకలు ఉన్న వెలుగు. చింతలేక చంత చేర రండి ఓ జన్మా, చూడ చక్కని బాలునికి జోల పాడరే. చింతలేక చంత చేర రండి ఓ జన్మా, చూడ చక్కని బాలునికి జోల పాడరే. జోల పాడరే, జోల పాడరే, జోల పాడరే, జోల పాడరే. లాలిజో లాలిజో చిన్నారి యేసుకు లాలిజో, లాలిజో లాలిజో చిన్నారి యేసుకు లాలిజో.